గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో వేదిక్ ఆస్ట్రాలజీ అనుపమ గారు ఉన్నారు. అనుపమ గారు, హార్టీ వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ మా. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా డ్యూయల్లో షూట్ చేస్తున్నాం. అవును. అండ్ బీయింగ్ వెరీ వెరీ హ్యాపీ టు షేర్ ద సెట్. సో ఇవాళ సూర్య సంక్రమణం మేష ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో ఒకసారి వివరించండి. మనకి సూర్య సంక్రమణం అంటే మనకి ఎవ్రీ మంత్కి ఒకసారి రాశి చేంజ్ అవుతూ ఉంటారన్నమాట రవి. సో రవి సంక్రమణం మనకి సింహరాశిలో ఆగస్ట్ 17వ తారీఖున తెల్లవారుజామున 2 గంటలకి అంటే మిడ్ నైట్ 2 o'clock మనకి ఢిల్లీని గనక మనము సెంట్రల్ టైం బేస్గా చేసుకుంటే గనక ఆ టైంకి మనకి సింహరాశిలోకి రవి సంక్రమణం జరుగుతుంది. సో దీని యొక్క ఎఫెక్ట్స్ మనకి చూడడానికి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే జనరల్గా ఇప్పుడు మనకు ఆల్రెడీ సింహరాశిలో కేతు సంచారం జరుగుతూ ఉంది కాబట్టి రవి ఎప్పుడైతే కేతుని కంజంక్ట్ అవుతుందో ఆగస్ట్ 17th నుంచి సెప్టెంబర్ 17th వరకు కూడా మనకి రవి కేతుతో కలిసి ఉంటారు. కాబట్టి ఇది ఎవ్రీ 18 years ఒకసారి వస్తుందంటే 18 సంవత్సరాలకి ఒకసారి వచ్చే అరుదైన ట్రాన్సిట్ అనమాట. అంటే సింహరాశిలో స్పెసిఫిక్గా సింహరాశిలో 18 సంవత్సరాల తర్వాత వచ్చిన ట్రాన్సిట్. లాస్ట్ ట్రాన్సిట్ మనకి 2007లో జరిగింది. సో 18 సంవత్సరాల క్రితము ఈ పర్టిక్యులర్ టైంలో మీ వ్యక్తిగత జీవితాలలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనేది మీకు ఆల్రెడీ కొద్దిగా గుర్తుంటుంది. కాబట్టి ఇంచుమించు అలాంటి సిచ్యువేషనల్ ప్యాటర్న్సే మనకి మళ్ళీ వ్యక్తిగత జీవితాలలో మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా మనకి భృగునంది నాడి ప్రకారము రవికేతువుల యుతిని మనము ధ్వజకీర్తి యోగా అని చెప్పేసేసి చెప్తూ ఉంటాం అన్నమాట. అంటే కేతు అల్టిమేట్గా మనకి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే కేతు యొక్క సిగ్నిఫికేషన్స్ ఏంటి అంటే హైయెస్ట్ పీక్ అనమాట. అది సక్సెస్ రూపంగా హైయెస్ట్ పీక్కి వెళ్ళడం అవ్వచ్చు, లేకపోతే మనం ఏదైనా ఒక టెరిటోరీని ఫర్ ఎగ్జాంపుల్ సోల్జర్స్ మనకి ఒక పర్టిక్యులర్ ఏరియాని గనక మన కోసం వాళ్ళు ఫైట్ చేసి ఆ పర్టిక్యులర్ ఏరియాని మన కంట్రోల్లోకి తీసుకొచ్చినప్పుడు మనము జెండా పాతేస్తూ ఉంటాం కదా, ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తూ ఉంటాం మన టెరిటోరీ అన్నట్టు. అది కేతు రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్స్ అన్నీ కూడా మనకి నేషనల్ ఫ్లాగే కాకుండా ఎటువంటి ఫ్లాగ్స్ అయినా సరే మనము కేతుతోటి కన్సిడర్ చేస్తాము. మన లైఫ్లో సూక్ష్మంగా జరిగే ప్రతి విషయం కూడా కేతు సిగ్నిఫై చేస్తూ ఉంటుంది. సో అలాంటి కేతు మోక్షకారకుడు అనమాట. బేసికల్గా కేతు మనకి డిటాచ్మెంట్ తీసుకొస్తుంది, మనకి ఆధ్యాత్మికత వైపు మనల్ని ఎక్కువ పుష్ చేయడానికి ఇంపార్టెంట్ గ్రహము. అంటే ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ని మనము రాహుతో కన్సిడర్ చేసుకుంటే కేతుకు వచ్చేసరికి ఏంటి అంటే స్పిరిచువల్ లైఫ్, ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి మనకి చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కేతు చాలా మట్టుకు ఐసోలేషన్కి కూడా కారకుడు అవుతాడు. మనకి అకల్ట్ సబ్జెక్ట్స్ అంటే మనకి ఇప్పుడు గుప్త విద్యలు, తంత్ర విద్యలు, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇవన్నిటికీ కూడా మనకి సూక్ష్మంగా మనము డీకోడ్ చేయడానికి ఏదైతే నైపుణ్యం కావాలో అదంతా కూడా మనకి కేతు గ్రహం నుంచే వస్తుంది. అలా కాకుండా ఇంట్యూషన్, మనకి ముందు జరిగే విషయాలు తొందరగా తెలవడానికి కూడా కొంతమందికి ఆ ఇంట్యూటివ్ పవర్ అనేది ఉంటుంది కదా, అదంతా కూడా కేతు నుంచే వస్తుంది. సైకిక్ ఎబిలిటీస్ అంటే వేరే రెలమ్స్లో, వేరే డైమెన్షన్స్లో ఉండే ఎంటిటీస్ తోటి మాట్లాడడానికి, స్పిరిట్స్తో మాట్లాడడానికి, ఆత్మలతో మాట్లాడడానికి ఇవన్నింటికి కూడా కేతు కారణం అవుతారు. రీసెర్చ్ ఫీల్డ్లో అంటే సైకాలజీ రీసెర్చ్ ఫీల్డ్ అవ్వచ్చు, లేకపోతే పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఎవరైనా ఏదైనా పిహెచ్డి కోర్సెస్ చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక దాంట్లో మనకి రీసెర్చ్ డేటా కలెక్ట్ చేయడానికి ఏదైతే ఎక్స్పీరియన్స్ కావాలో అదంతా కూడా మనకి కేతు గ్రహం నుంచి మనకి వస్తుంది. ఇది మనకి జనరల్గా కేతు యొక్క సిగ్నిఫికేషన్స్ అన్నమాట. ఇప్పుడు అట్లాగే మనము రవి యొక్క సిగ్నిఫికేషన్స్ తెలుసుకుందాం. అసలు రవి గ్రహం ఏంటి, ఈ కేతుతో కలిసి సింహరాశిలో కలిసినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, గ్లోబల్ లెవెల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, అండ్ వ్యక్తిగత జీవితాలలో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. సో రవికి వచ్చేసరికి ఏంటి అంటే
రవి గ్రహము జనరల్గా మనకి తండ్రితోటి కనెక్ట్ చేస్తాము. మన లైఫ్లో మన ఫాదర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఫాదర్ ఫిగర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, గవర్నమెంట్ మన లేదైతే సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, లేకపోతే రీజన్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటూ ఉంటాయో ఆ గవర్నమెంట్ లీడర్స్, అథారిటేటివ్ ఫిగర్స్, అథారిటీగా ఉండేవాళ్ళు, మనకి జాబ్స్ చేసే వాళ్ళకి మేనేజర్ లెవెల్స్లో ఉండే అథారిటేటివ్ ఫిగర్స్ అంతా కూడా మనము రవిగ్రహంతో కనెక్ట్ చేస్తాము. న్యాచురల్గా మనకి నైసర్గిక కాలపురుష కుండలిలో రవి మనకి ఆత్మకారకుడు అవుతాడు. అంటే మనం ఉదయం లేవగానే కనిపించే ప్రత్యక్ష దైవం మనము సూర్యనారాయణ మూర్తిగా చెప్పుకుంటాం కాబట్టి మన యొక్క ఆత్మ నిర్దేశన చేయడానికి కూడా ఇక్కడ రవిగ్రహం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో అలా కాకుండా మన ఎథిక్స్ ఏంటి, మనం వాల్యూస్ ఏంటి, మనం ఎంత డామినెంట్ నేచర్ తోటి ఉంటాము, మన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మన ఈగో ఎలా ఉంటుంది. రవి ఈగోని రిప్రజెంట్ చేస్తే కేతు ఈగోని బ్రేక్ చేసే గ్రహం అన్నమాట. ఎందుకంటే కేతుకి తల ఉండదు, హీస్ అ హెడ్లెస్ బాడీ కాబట్టి ఈగో అనే కాన్సెప్ట్ కేతుకు ఉండదు. మోక్షకారకుడు దేనిపైన ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఎప్పుడైతే ఈ ఈగో రిప్రజెంట్ చేసే రవి ఈగో లేని కేతుతో కలిసినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే, ఎప్పుడైతే మనము ఈగోని సరెండర్ చేస్తామో అప్పుడే మనము సక్సెస్ వైపు అడుగులు వేయడానికి హెల్ప్ అవుతుంది. అంటే మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది మనం ఏదైతే చెప్తూ ఉంటామో ఈ కాంబినేషన్ మనకి రిప్రజెంట్ చేస్తుందన్నమాట. ఇది మనకి బేసికల్గా ఈ రవి కేతువులో ఒక యుతి ఒక కాన్సెప్ట్ అవుతుంది. ఈ కాంబినేషన్ సింహరాశి. ఇప్పుడు సింహరాశి అంటే కూడా మళ్ళీ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే గవర్నమెంట్, నేషనల్ లీడర్స్, ఇంటర్నేషనల్ లీడర్స్ అవ్వచ్చు, మనకి రూలింగ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో అదంతా కూడా సింహరాశి కిందికే వస్తుంది. క్రియేటివ్ ఫీల్డ్, ఎందుకంటే నైసర్గిక కాలపురుష కుండలిలో సింహరాశి మనకి పంచమ స్థానంగా చెప్తూ ఉంటాం కాబట్టి ఈ క్రియేటివ్ ఫీల్డ్, మన క్రియేటివ్ ఎబిలిటీస్ ఎంత ఉన్నాయి ఇవన్నీ కూడా సింహరాశి నుంచి కనెక్షన్ వస్తుంది. కాబట్టి ఒక రాయల్ సైన్, ఒక రీగల్ సైన్, ఒక అథారిటేటివ్ సైన్గా కూడా మనం సింహరాశి గురించి చెప్పుకుంటాం. కాబట్టి ఈ 3 కాంబినేషన్స్ని బట్టి మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది మనము విశ్లేషణ చేసుకుందాం. మేడం, ఇప్పుడు కుంభరాశి వారికి ఈ సూర్య సంక్రమణంతో పాటు ఈ కేతు సంక్రమణం కూడా జరుగుతుంది కాబట్టి ఎలా ఉంటుందో ఒకసారి వివరించు. కుంభరాశి వాళ్ళకి ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ గనక మనం చూసుకున్నట్లయితే సప్తమాధిపతి రవి సప్తమ స్థానంలో సంచారం జరగడము, ఆల్రెడీ వీళ్ళకి అక్కడ కేతు సంచారం జరుగుతుంది కాబట్టి కొంతకాలంగా కుంభరాశి వాళ్ళకి గురుబలము తోడైనా కూడా ఎక్కడ వీళ్ళకి ప్రాబ్లం వస్తుందంటే పార్ట్నర్షిప్ బిజినెస్లు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గర పార్ట్నర్స్ నుంచి కొద్దిగా మోసపోవడం అనేది మనము చూస్తూ ఉన్నాము. అది కాకుండా భార్యాభర్తల మధ్యలో కొద్దిపాటిగా డిటాచ్మెంట్ రావడం, ఎందుకంటే సప్తమ స్థానంలో కేతు సంచారం ఎంట్రీ అయిన తర్వాత వీళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ కి మధ్యలో కొద్దిపాటిగా డిటాచ్మెంట్ రావడం, దూరం పెరగడం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు రవి కూడా మళ్ళీ సప్తమ స్థానంలోకి సంచారం జరిగినప్పుడు ఏమవుతుందంటే తీవ్ర స్థాయిలో ఈగో క్లాషెస్ అవ్వడము, దానివల్ల కొద్దిపాటిగా చిన్న స్థాయి రప్చర్ జరగడం అనేది కనిపిస్తుంది. అలా కాకుండా మీకు ఏదైనా కెరియర్ కి మీరు గనక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మీకు ఒక డైరెక్షన్ లేకుండా ఉన్నాను అని అనుకున్నట్లయితే గనక ఈ రవి సంక్రమణం వల్ల ఏమవుతుందంటే ఒక డైరెక్షన్ ఒక లైట్ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. అంటే ఒక టనల్లోకి వెళ్తున్నాము, అక్కడ లైట్ లేదు, నేను ఒక డార్క్ జోన్ లో ఉన్నాను అనే ఒక ఫీలింగ్ ఏదైతే ఉండుందో స్పెసిఫిక్ గా బిజినెస్ చేసే వాళ్ళకి ఈ రవి సంక్రమణం వల్ల ఏంటంటే ఒక లైట్ కనిపించడం వల్ల మీకు కొత్త ఐడియాస్ రావడము, ఆ ఐడియాస్ ని మీరు మళ్ళీ క్రియేటివ్ గా దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం. ఎందుకంటే సింహరాశి ఇట్ సెల్ఫ్ మనకు ఒక క్రియేటివ్ రాశిగా మనం చెప్తూ ఉంటాం కాబట్టి క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి, ఆర్ట్స్ అండ్ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కాంబినేషన్ కొద్దిపాటిగా ఎక్స్పాన్షన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు లైమ్ లైట్ లోకి రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మీకు హెల్ప్ అవుతుంది. అలా కాకుండా ఎవరైనా సరే ఇతరేతర వ్యవహారాలు చేసుకుంటూ ఎక్స్ట్రా మ్యారిటల్స్ ఇట్లాంటివి ఏమైనా పెట్టుకున్నట్లయితే గనక అవి కూడా బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే రవి సంక్రమణం జరిగినప్పుడు ఏదైనా సరే మీరు డీప్ డౌన్ దాచిపెట్టే ప్రయత్నం చేస్తే గనక ఇవన్నీ కూడా వెలికి తీసి బయటికి క్లియర్ గా మనకి రుజువులతో సహా ప్రూవ్ చేసే సిచ్యువేషన్స్ మనకి ఈ కాంబినేషన్ క్లియర్ గా కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి. ఎవరైనా జంటలు గనక విడిపోయి
ఏదైనా కారణం చేత టెంపరీ సెపరేషన్స్ గనక ఉన్నట్లయితే గనక కొద్దిగా మీకు ఈ టైంలో ఆస్కారం ఏర్పడడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ కొద్దిగా కూర్చొని మీ ఈగోస్ అన్ని కూడా పక్కన పెట్టేసి రీకన్సిలియేషన్ చేసుకోవడానికి కూడా కొంచెం ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేసి లేకపోతే ఈగో అని అట్లాంటి వాటికి కాకుండా ఎవరైనా సరే నా భార్య నా భర్త విషయంలో ఇలా జరిగింది, మేము కొద్దిగా సాక్రిఫైసెస్ చేసుకుంటాం అన్నట్లయితే కనుక మీరు మళ్ళీ రీప్యాచప్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక మీ వ్యక్తిగత జన్మ జాతకాలని పరిశీలన చేసుకున్న తర్వాత ఆ ఆపర్చునిటీకి మీరు ఓపెన్ అప్ చేసుకోవచ్చు. అండ్ హెల్త్ విషయంలో కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండండి. వీలైనంత మట్టుకు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీ అహంకారపూరితమైన మాటలని కాకుండా లౌక్య ప్రదర్శన చేస్తూ, జనరల్గా కుంభరాశి వాళ్ళు చాలా లౌక్యంగా మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇక్కడ సప్తమ స్థానంలో రవి సంచారం వచ్చేసింది కాబట్టి ఆపోజిట్ పీపుల్ మీకు మళ్ళీ కొద్దిగా అగ్రెసివ్ గా ఛాలెంజ్ చేసే సిచ్యువేషన్స్ కనిపిస్తాయి. కాబట్టి అలాంటి వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా గనక మీరు ఉన్నట్లయితే గనక ఈ కాంబినేషన్ మీకు చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది. మేడం, ఇప్పుడు ఈ రాశి వాళ్ళు మీరు సూర్య సంక్రమణంతో పాటు ఈ కేతు గురించి కూడా డిస్కస్ చేశారు కాబట్టి ఒకవేళ చార్ట్ లో వాళ్ళ అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలనుకుంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చో ఒకసారి వివరించండి. ఫస్ట్ రవికేతువుల సంక్రమణం జరుగుతుంది, యుతి ఏర్పడుతుంది కాబట్టి సింహరాశిలో వీళ్ళు ఖచ్చితంగా కూడా ఆదిత్య హృదయ పారాయణము వీళ్ళు కుదిరితే ఒకసారి ఉదయము సూర్యోదయం కంటే ముందు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే టైంలో మనము ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవచ్చు. మీకు సాయంకాలం కూడా వీలు కుదురుతుంది అని అనుకుంటే కనుక ఈవినింగ్ సూర్యాస్తమయం టైంకి కూడా మీరు ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకంటూ ఒక సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ జరగడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఆత్మ పరిశీలన అని చెప్పేసి మనం అంటూ ఉంటాం కదా, అంటే మనల్ని మనము సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకునే క్రమంలో మనకి ఆదిత్య హృదయం ఒకటి హెల్ప్ అవుతుంది. ఇట్లాంటి టైంలో కొద్దిగా ఈగో ట్రిగర్ అవ్వడానికి కూడా కొన్ని సిచ్యువేషన్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం వల్ల రవికి కొద్దిగా బలం చేకూరుతుంది. అలాగే కాకుండా ఇప్పుడు మనకి వచ్చేది గణేష్ చతుర్థి కాబట్టి ఈ గణేష్ ఉత్సవాలలో ఏవైతే మనకి 9 రోజులు లేకపోతే 11 రోజులు మనము మండపాలలో వినాయకుడిని కూడా పెడుతూ ఉంటాం. కాబట్టి దగ్గరలో మీకు ఎక్కడైనా సరే మండపాలు ఉంటే కనుక అక్కడ రెగ్యులర్గా అర్చన చేయించుకునే ప్రయత్నం చేయించండి. 11 days కూడా. అవి ఏవి కూడా కుదరలేదు, ఏదైనా అబ్రాడ్ కంట్రీస్లో ఉన్నారు అని అనుకుంటే కనుక దగ్గరలో మీకు ఏవైనా టెంపుల్ ఫెసిలిటీస్ ఉంటే కనుక అక్కడ వినాయకుడికి ప్రతి బుధవారం రోజు కూడా మీ పేరు పైన అర్చనలు కనుక మీరు చేయించుకున్నట్లయితే మీకు అది కూడా వెసులుబాటు ఉంటే చేయించుకోండి. అది కూడా మాకు పాసిబిలిటీ లేదు అని అనుకున్న వాళ్ళు, అంటే ఇంకా కొంచెం డెజర్టెడ్ కంట్రీస్లో అసలు హిందూయిజం లేని కంట్రీస్లో ఉన్నట్లు వాళ్ళు ఉంటే కనుక మీరు ఇంట్లోనే వినాయకుడిది అష్టోత్తరం ఉంటుంది కాబట్టి ఆ అష్టోత్తర పారాయణము ఉదయం సాయంత్రం గనక మీరు రెగ్యులర్గా చేసుకోండి. మేము తెలుగు సరిగ్గా చదవలేము అని అనుకునే వాళ్ళు ఉంటే గనక ఓం గం గణపతయే నమః అనే ఒక మంత్రాన్ని 108 సార్లు ఖచ్చితంగా పారాయణం చేసుకుంటూ ఉండండి ఉదయం సాయంత్రము. అలా కాకుండా సూర్య గాయత్రి మంత్రం కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది, మీరు గూగుల్ సెర్చ్ చేసుకున్నట్లయితే మీకు దొరుకుతుంది. అది కూడా మీరు ఒక 108 times చేసుకుంటే గనక ఇవి రెగ్యులర్గా ఈ నెలంతా కూడా మీరు చేసుకోవడంతో పాటు మీ పితృదేవతలని ఎవరైనా మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్ ఎవరైనా కాలం చేసిన వాళ్ళు ఉన్నా, లేకపోతే మీ తాతయ్యలు అమ్మమ్మలు ఎవరైనా కాలం చేసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని స్మరించుకోండి. ఎందుకంటే రవికేతువుల యుతి జనరల్గా మనకి యాన్సెస్ట్రల్ కర్మాస్ క్లియర్ చేసుకునే ఒక కాంబినేషన్గా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మీ పితృదేవతలని రెగ్యులర్గా ప్రేయర్స్ చేస్తూ ఉండండి. వాళ్ళకి నైవేద్యం పెట్టవలసిన టైం వచ్చినప్పుడు వాళ్ళకి రెగ్యులర్గా దీపారాధన చేసి నైవేద్యం పెట్టండి. మీ కులదేవత లేకపోతే మీ గ్రామ దేవతని కూడా మీరు మర్చిపోకుండా వాళ్ళని రెగ్యులర్గా ప్రేయర్స్ చేసుకున్నట్లయితే కూడా ఈ నెలంతా కూడా మీకు రవి యొక్క బ్లెస్సింగ్స్, కేతు యొక్క బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా మీకు మీ ఫ్యామిలీ పైన ఉండడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఓకే.